बम भोले चुनरे गिंदिले बम भोले शंखम मोगले बम भोले चुनरे गिंदिले दुंदर वै संदडिले गनी बम भोले शंखम मोगले बम भोले चुनरे गिंदिले दुंदर वै संदडिले गनी పరుగై ముందుకు సాగని విలసంగ శిలాలి చకాసి పులి బం బోలే బం బం బోలే బం బం బోలే బోలే నచ బోలే నచ సంగ శివనంద లహరి మహాగంగ ప్రవాహ్య భారీ శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది నగరమే చరితలకు అందనిది కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఓంకారమే గంగలో నిత్యం వినలేదా శివకారుణ్యమే గంగా ప్రవాహం What?
State Tirupati. Sir, please come on to the dais. Yes, sir. I invite Honorable Chief Guest, Dr. M. Ramane garu. Please be seated, madam. Right, our correspondent, Chandramohan Rao garu. Please be seated, sir. Thank you, sir. On this happy occasion, I request Sri Ramakrishna Garu, Enadu press reporter, to come on to the dais. Celebration of our school. It is my proud pride to present this report as the head of this institution, established in 1998, with less number of students under the cooperative management. The staff has grown with nearly a strength of 200 students for these last few years. The sudden rise in the strength and 400 staff members are the milestones of our institution. Discipline is being the great asset of our school. We have introduced a decent and simple uniform for the students. We are following Holy Faith International syllabus. We have been conducting unit tests and assignments regularly for the academic excellence of the students. The school has spacious classrooms with furniture and library, play materials. In order to meet the needs of the students, we have been encouraging our students by awarding prizes both in academic and government staff, better teaching and non-teaching. I am sure that the same team work will be extended to achieve the విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కొందరు స్నేహితులు ముఖ్య అతిథులు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. కొంత ఆలస్యమైంది. ఇవాళ చాలా చోట్ల ప్రోగ్రామ్స్, మ్యారేజ్, ఫంక్షన్స్ ఉన్నాయి. అందువల్ల కొందరు గెస్టులు రాలేకపోయారు. ఆలస్యమైనందుకు, మీకు సీటింగ్ సరిగా చేయనందుకు సారీ. చాలా ఫంక్షన్స్, అందువల్ల సప్లైస్లు వాళ్ళ దగ్గర కొంత ఈ కొన్ని ఐటమ్స్ దొరకలేదు. తర్వాత మా ఎస్ఏకే ఇంగ్లీష్ మీడియం మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇది 5వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము ఫంక్షన్. ఎందుకంటే సంవత్సరం పొడుపు మా విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చే తర్ఫీదుని ఒకసారి మీకు ముందు ఎగ్జిబిట్ చేయాలనే మా యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఏ విధంగా చదువు చెప్తున్నారు, ఏ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఏ విధంగా స్పోర్ట్స్, ఈ విధంగా ఇది ఫౌండేషన్ ఏజ్ వాళ్ళు. ఈ ఫౌండేషన్ ఏజ్లో మేము ఏ విధంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నామనే దానికి నిదర్శనానికి ప్రతిరూపమే ఈ యానివర్సరీ. పైపెచ్చు ఈ సంవత్సరం 5th క్లాస్ స్టూడెంట్స్ మా స్కూల్ నుంచి వేరే స్కూల్కి ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇది ఒక ఫేర్వెల్ పార్టీ టైపు. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ పట్ల కొంత చైతన్యం వస్తే మీరు రేపు మమ్మల్ని ప్రశ్నించడానికి వీలుంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ సిలబస్ కన్నా కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అన్ని దేశాలు దొరుకుతాయి ఆ బుక్స్, నాట్ ఓన్లీ ఇండియా.
అంటే మనకు వాడే బుక్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అంటే దాన్ని బట్టి మీరు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని మీరు అంచనా వేసుకోవచ్చు. అలాంటి బుక్స్ వాడుతున్నాము, అలాంటి బుక్స్లో ఉన్న సిలబస్ని పరిశీలిస్తున్నామంటే ఎంతో కష్టం. దానికి కూడా పిల్లలు చాలా కష్టపడుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ అంతా లోకల్ సిలబస్ అంటే స్టేట్ సిలబస్ వాడుతున్నారు. పైపెచ్చు చాలా వరకు ఫాదరు మదరు ఎడ్యుకేటర్స్ ఉంటారు, కొంతమందైనా ఉండకుండా పోవచ్చు. ఇది విమర్శ కాదు, పరిస్థితిని బట్టి చెప్తున్నాను. అందువల్ల కొందరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు విద్యార్థులు. అంటే మేము చెప్పింది వాళ్ళు టైం చదవలేక, మంచి ట్యూషన్లో వాళ్ళకి సరిగ్గా తరగతి యొక్క ఇక్కడ అవర్స్ వాళ్ళకి చాలా లోడ్ 6.5 to 7 hours ఏమో మేము స్కూల్లో పిల్లలకి డైలీ స్టడీస్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ విధంగా రోజుకి 8 గంటలు పనిచేస్తున్నాం. సుమారు సంవత్సరానికి 300 days వర్క్ చేస్తున్నాం. మేము నేషనల్ హాలిడేస్ తప్ప ఆప్షన్స్ కానీ లోకల్ హాలిడేస్ కానీ వీటికి ప్రయారిటీ తక్కువ ఇస్తున్నాం. మిగతా తెలుగు మీడియం స్కూల్స్తో పోలిస్తే చాలా వరకు మేము పనిచేస్తున్నాం. మేము పనిచేస్తున్నాం అంటే మా టీచర్స్, మా విద్యార్థులు పనిచేస్తున్నారు. అదేవిధంగా మా పిల్లలు ఈ సంవత్సరం సైన్స్ ఫేర్లో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ మేము సక్సెస్ కాలేకపోయాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్లో కూడా సెకండ్ వచ్చారు. థర్డ్ ప్లేస్ వచ్చింది నెల్లూరులో జరిగిన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్కి. అదేవిధంగా చాలా వాటిల్లో మామూలుగా జీకే టెస్ట్లో పెట్టినప్పుడు కూడా మా వాళ్ళు వస్తున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, పేరెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఈ విధంగా మేము స్కూల్ని ముందుకు తీసుకుని పోవాలి, మేము ఇంకొకరికి ఆదర్శం కావాలి అనేది మా తాపత్రయం. మా స్కూల్ చూసి వేరే స్కూల్స్ అలర్ట్ కావాలి, పేరెంట్స్లో కూడా చైతన్యం రావాలి. చైతన్యం వచ్చి ప్రశ్నించాలి, ఏమండి మీరు ఈ సిలబస్ వాడుతున్నారు, ఈ స్టాండర్డ్స్లో పిల్లలకి తర్ఫీదిస్తే నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్కి మా పిల్లలు పోటీ పడగలరా అని. ఎందుకంటే వెంకటగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు పోతున్నారు. బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ, మన వాళ్ళు ముందుకు పోలేకున్నారు. మనం ఆదర్శంగా తీసుకోవాలి కొన్ని విషయాల్ని. నేను కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత పై చదువుకు పోలేకపోయాను కొన్ని కారణాల వల్ల. నా ఉద్దేశం ఏంటంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ప్రాంతం చూడండి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక విధంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఈ వెంకటగిరి ప్రాంతంలో ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఉంటే మనం అంతా చాలా సురక్షితంగా మన పనులు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ కానివ్వండి, ఇంకా ఉన్నాయి. అలాంటి చదువుల్లో కూడా రాణిస్తారు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు కూడా మాకు ప్రోత్సాహం ఇవ్వండి, మేము కూడా దాన్ని ఏకగా పెట్టుకున్నాం. మేము అందుకనే ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ వాళ్ళకి ఇస్తున్నాం, ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తాం. మేము కేవలం ఈ ఫంక్షన్కి మా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే ఇన్వైట్ చేస్తున్న రీజన్ ఏంటంటే, మీరు మాకు అతిథులు. ఫస్ట్ మేము మిమ్మల్ని గౌరవించాలి, మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి, తర్వాత అదర్స్. చాలా మంది పేరెంట్స్ అడిగారు, ఏమండి ఇతరులని అలౌ చేయకూడదా అని. ఇతరులని అలౌ చేయలేక కాదు, మీకు చెందవలసినవి సక్రంగా చెందాలనేదే మా ఆశయం. ఫర్ ఎగ్జాంపుల్ మంచి సీటు చుచ్చికి ఇవ్వాలి, తర్వాత ఏదైనా స్నాక్స్, తర్వాత అడిషనల్స్ ఏదన్నా ఇది బొకేస్, ఇది ఫ్లవర్స్, ఏదైనా ఒక స్మాల్ గిఫ్ట్. అట్లా ప్రతిదీ మా దగ్గర నుంచి మీకు నేరుగా చెందాలి, మీకు సగౌరవంగా మేము నేరుగా గౌరవించుకోవాలనేదే కానీ మా ఆశయం. ఇతరులని ఇన్వాల్వ్ చేయకూడదు, గెస్టులు వేరే వాళ్ళు చూడకూడదని కాదు. ఎందుకంటే ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారు. మీరు లేపలేరు, నేను లేపలేనప్పుడు మీకు సీట్స్ నేను ప్రొవైడ్ చేయలేను, అదేవిధంగా వేరే అడిషన్స్ ప్రొవైడ్ చేయలేను. ఈ విధంగా ప్రతి విషయంలో ప్రాబ్లమ్స్ వస్తుంది.
మనం పిలవకపోయినా వచ్చిన వాళ్ళే డామినేషన్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు మనం సఫర్ అవ్వాల్సిందే కానీ మనం సాటిస్ఫై కాలేం. ముఖ్యంగా మా వెన్నపాన్ని మన్నించి వచ్చిన దానికి మీకు ప్రత్యక్షంగా మేము అన్ని సర్వ్ చేసి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే చాలనే తృప్తితోనే, వేరే ఉద్దేశం కాదు. ఇంకా చాలా మంది మాట్లాడాలి. తిరుపతి నుంచి మా విన్నపాన్ని మన్నించి ఆయన మ్యాజిస్ట్రేట్ గారు ఈ సభకు చీఫ్ గెస్ట్గా మేము ఇన్వైట్ చేశాము. ఎందుకంటే సార్ కూడా వాళ్ళ అబ్బాయిని మన స్కూల్లో చదివిస్తున్నారు, కొత్తగా చేర్పించారు. సార్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళ పిల్లవాడు ప్రోగ్రెస్ బట్టి. సార్ని మేము, సార్ మీరు మా ప్రోగ్రాం రావాలి అంటే సార్ చాలా బిజీగా ఉన్నారు. సార్కి హైకోర్టు, సుప్రీంకోర్టు మ్యాజిస్ట్రేట్ జడ్జీలు వస్తూ ఉంటారు, సార్తో పనులు ఉంటాయి కదా. అయినా మా విన్నపాన్ని మన్నించి సార్ వచ్చినందుకు ఈ సభాముఖంగా వారికి స్వాగతం తెలుపుతూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. వేదికలు అలంకరించిన పెద్దలకు మరియు ఈ ఎస్ఏకి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గారు చంద్రమోహన్ గారికి, మరియు ఇక్కడ చేరిన నాతోటి నా సహచర పేరెంట్స్కి, మరియు ఇక్కడ చేసిన పిల్లలకు, పెద్దలకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కరస్పాండెంట్ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయము. కానీ ఆయన ఉండే ఒక గొప్పతనం ఏంటంటే చెరగని చిరునవ్వు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చెరగని చిరునవ్వు అనేది ఆయన ముందుంది. ఇది ఒకటిగా చెప్పడం లేదు నేను, ఇది వాళ్ళ స్టాఫ్కు తెలుసు, అట్లాగే అందరికి తెలుసు. ఎట్లా కృషివరుడు, కష్టపడి పనిచేస్తాడు. నన్ను ఎందుకు ఇక్కడికి ఆహ్వానించాడు అనే మొట్టమొదటి అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే ముఖ్యంగా నేను చీఫ్ గెస్ట్ అనేది ఎందుకంటే చీఫ్ పేరెంట్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే మై స్టడీ మై సన్ ఈజ్ స్టడీయింగ్ హియర్ యాజ్ ఎ స్టూడెంట్, అండ్ టుడే ఫంక్షన్ ఈజ్ ఆల్సో ది పేరెంట్స్ డే, but not in any function. That's why he invited only some of the persons. He rightly informed the same on the dais. కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇది పేరెంట్స్ డే కాబట్టి పేరెంట్స్ మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు, రాకూడదు కూడా. ఎందుకంటే రావచ్చు, కానీ ఈ యొక్క సంస్థలో ముఖ్యంగా పేరెంట్స్, ఆ చిల్డ్రన్, వాళ్ళ క్రమశిక్షణ ఎట్లా ఏర్పాటు చేయాలి, వాళ్ళు నా యొక్క పర్సనల్ చెప్తున్నాను. మా బాబు నవీన్ ఏంటో నీకు అవుట్ ఆఫ్ 500 271 వచ్చాయంటే నాకేం చెప్పాడంటే, నాన్న ఈ మధ్య చేయను నేను, దట్స్ వై నాకు అందుకని తక్కువ వచ్చాయి, నెక్స్ట్ డే ప్రయత్నం చేస్తున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. ఈ విధంగా మా బాబు ఇదే వెంకటగిరిలో 4-5 స్కూల్లో చదివారు. ఈ 4-5 స్కూల్లో కూడా వాడికి ఎక్కడ నిలబడలేకపోయాడు. ఒకరోజు వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, ఆ స్కూల్లో కొట్టారు, ఆ స్కూల్ మానేశారు. ఇంకో స్కూల్లో కొట్టారు, ఆ స్కూల్లో మానేశారు. కానీ ఈ స్కూల్లో చేరిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ గురించి నేను గొప్పగా చెప్పనక్కర్లేదు. నేనేదో చీఫ్ మినిస్టర్ పిలిచారు కాబట్టి ఏదో కోర్టుగా చెప్తున్నాను అనుకోవద్దు. నాకు తెలిసినంత వరకు మా పిల్లవాడికి మంచి సరైన క్రమశిక్షణలో పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లాగే మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులోకి వస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ పేరెంట్ అని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కరస్పాండెంట్ గారి చంద్రమోహన్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఎం రమణయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ ఎం రమణయ్య గారు మాట్లాడాల్సింది కూర్చున్నారు. గారికి మ్యాజిస్ట్రేట్
శ్రీ రాజ్ కుమార్ గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, పేరెంట్స్, ఉపాధ్యాయులు అందరికీ నా నమస్సులు. పిల్లల ఎడ్యుకేషన్గా ముఖ్యంగా తీసుకోవాల్సింది తల్లిదండ్రులు. వాళ్ళు పిల్లలను చిన్నప్పటి నుంచి కొంత కృషి చేసి వాళ్ళని ఎక్కువగా చదివించి పైకి తీసుకురావాల్సిందిగా నా కోరిక. ఈ విద్యా సంస్థ ఇదే విధంగా పైకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పేరెంట్స్ ఎవరన్నా మాట్లాడమని కోరుతున్నాము. ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చీఫ్ గెస్ట్ రాజ్ కుమార్ గారికి, కరస్పాండెంట్ చంద్రమోహన్ గారికి, డాక్టర్ రమణయ్య గారికి, మేడం వరలక్ష్మి గారికి నా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. విచ్చేసిన పేరెంట్స్కు నా నమస్కారాలు. వచ్చిన అతిథులకు అందరికీ నమస్కారాలు. ఈ యానివర్సరీ డే పిల్లలకి ఒక మంచి టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది. స్కూల్లో మెకానిజంగా జరిగేటటువంటి స్టడీస్కి ఇటువంటి యాక్టివిటీస్ మధ్య మధ్యలో జరుగుతూ ఉంటే వారికి మంచి ఉత్సాహం అనేది వస్తుంది. అంతేకాకుండా పిల్లలకి కేవలం స్టడీస్ ఒకటే సరిపోవటం లేదండి ఈ కాలం. పిల్లలు అన్ని రంగాల్లో పైకి రావాలంటే యూ మస్ట్ హ్యావ్ క్రియేట్ a good environment. అందరూ ఒకే పుస్తకాలు చదువుతున్నారు, ఒకే సిలబస్ ఫాలో అవుతున్నారు, ఒకే ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటున్నారు. మరి కొద్దిమంది మాత్రమే కొన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. పేరెంట్స్ చేతుల్లోనే పిల్లవాళ్ళ యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ద ఫస్ట్ స్కూల్ ముఖ్యంగా మదర్స్ మీద ఆధారపడి ఉంటుంది. పిల్లవాడు ముఖ్యంగా కేవలం క్వశ్చన్ ఆన్సర్, పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి మనం ఎక్కడ మట్టి ముక్కల్ని బాగా కలిపినట్టు చైనా మట్టి ముఖ్యంగా విలువలు పెంచాల. ఇవన్నీ పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకు చెప్పాల. మనం తెల్లవారు లేస్తే మన పిల్లలకు మనం స్వార్థం నేర్పిస్తూ ఉంటాం, మనం అది మన ఇది అని. మనలో తప్పులు ఉన్నా కూడా పిల్లవాడికి బహిర్గతం కాకుండా మనం తీరులో మంచి విలువలు, స్కిల్స్, నైపుణ్యాలతో ఉంటేనే మనం పైకి పోగలము. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం కొట్టడం, టెన్షన్గా ఫీల్ కావటం ఇట్లంతా ఉంటాయి. అందుకని ఒకసారి మీరు డయాస్ ఎక్కి దిగారనుకోండి, అవన్నీ నార్మల్ అయిపోతాయి. అందువల్ల ప్లీజ్ దయవుంచి రావాల్సిందిగా. ఈ సభకు విచ్చేస్తున్న గెస్టులందరికీ నా నమస్కారాలు. అందరి పేరెంట్స్ కి నా వందనాలు. ఎడ్యుకేషన్ కానీ డిసిప్లిన్ కానీ చాలా బాగుంటుంది. బట్ ప్రైమరీ సెక్షన్ లో మాత్రము మ్యాథ్స్ కొద్దిగా డల్ గా ఉంది.
దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషనే కాకుండా అదర్ యాక్టివిటీస్ పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ తర్వాత అవంతా కూడా బాగా మిస్ వాళ్ళంతా సార్ అంతా బాగా చూసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ బాగా డెవలప్ కావాలి. అంతే సార్. నమస్తే. ఓకే మేడం గారు, మీరు చెప్పినట్లు మ్యాథమెటిక్స్లో ఇటీవల ఎవరైనా పేరెంట్స్ ఉంటే దయవుంచి రండి ప్లీజ్. సరే, ఇప్పుడు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ప్రారంభిస్తున్నాం. అలా థ్యాంక్ యూ. దానిమ్మ దెబ్బలు ఉవ్వార ఉత్తరేను గరగర మారే కన్నేడు గిల్లేడు దేవ కంచండి దేవదారి జావల్ల కసి జమ్మ పూవారమాసి భక్తి మంచి సబాల వల్ల ఆశముల చెవిటి ఎందు పట్టబై వేల అఖిల దీపదోష నైవేద్య తాంబూల పుష్పోప అంచేరి కోరి పూజించు సఫల కొనసాగ. హృదయాంజలి శివసరాంజలి స్వతంత్ర సమరాంజలి నీవే యేసు నీవే క్రీస్తు కృతజ్ఞతకు సుమాంజలి. హృదయాంజలి శివసరాంజలి స్వతంత్ర సమరాంజలి.
ఏంటి తమాషా? లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదు.